వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విద్యా పరిశోధన రంగానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు లభించింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా 77వ స్థానంలో నిలిచిన ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అమరావతిలో ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు వివెన్స్ గ్రూప్ తో చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచే తాత్కాలిక క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు మరియు ఇందులో వచ్చే కోర్సులు, పెట్టుబడుల పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అమరావతిలో రీజనల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ను నెలకొల్పేందుకు వివెన్స్ గ్రూప్ తో 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ముంబై, చెన్నైలతో సొంత క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్న UWA అమరావతిని తన మొదటి వ్యూహాత్మక ప్రాంతీయ హబ్ గా ఎంచుకుంది. పరిశ్రమలు, పరిశోధనలు మరియు ప్రభుత్వ రంగాన్ని అనుసంధానించే కేంద్రంగా ఇది పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పెట్టుబడుల విషయానికి వస్తే వివెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్ అర్జున్ సురపనేని తెలిపిన వివరాల ప్రకారం అమరావతి ఎడ్యుకేషన్ సిటీ మొదటి విడతలో భాగంగా 100 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్స్ పెట్టుబడి పెట్టనున్నారు. రాబోయే 7 ఏళ్లలో ఈ మొత్తం పెట్టుబడి 350 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇందులో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, స్కిల్ సెంటర్లు మరియు రీసెర్చ్ సెంటర్లు కొలువుదీరనున్నాయి. UWA డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జెన్నిఫర్ హోవెల్ మాట్లాడుతూ విద్యా బోధనతో పాటు HCL టెక్ వంటి ప్రముఖ IT సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు అందించనున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ సైన్సెస్, ఆడియాలజీ, క్వాంటమ్ టెక్నాలజీస్ మరియు బయోడిజైన్ వంటి అత్యాధునిక రంగాలలో జాయింట్ సర్టిఫికేట్ కోర్సులు మరియు పరిశోధనలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజన్ ఆస్ట్రేలియా విద్యా విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని కొనియాడారు. కేవలం విద్యార్థుల సంఖ్య మాత్రమే కాకుండా కోర్సులు పూర్తయ్యాక విద్యార్థులకు లభించే అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు మరియు క్వాలిటీ రీసెర్చ్ ప్రాతిపదికగానే ఈ ప్రాజెక్టు విజయాన్ని అంచనా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. QS ర్యాంకింగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా 77వ స్థానంలో ఉన్న ఒక అగ్రగామి గ్లోబల్ యూనివర్సిటీ అమరావతిని హబ్ గా ఎంచుకోవడం రాజధాని నగర గ్లోబల్ ఇమేజ్ ను పెంచడమే కాకుండా స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందుబాటులోకి తెస్తోంది. మరి అమరావతిలో యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా హబ్ ఏర్పాటు కావడం మరియు అక్టోబర్ నుంచే తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం కావడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.